Dear students, we are seeing Maths 1A. Maths 1Aలో మనం 4 మార్క్స్ చూస్తున్నామమ్మా. 4 మార్క్స్ చూస్తున్నాం. ఆ 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 17 చూస్తున్నాము. ఆ క్వశ్చన్ నెంబర్ 17లో లాస్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో లాస్ట్ క్వశ్చన్ చూస్తున్నామమ్మా. సో ఈ సెవెన్ అనుకోకండి, చాలా చాలా ఈజీ. మీరు చూసే ఉంటారు ఎంత ఈజీ ఉన్నాయో. చాలా చాలా ఈజీ అమ్మా. ఇది కూడా ఈజీ ప్రాబ్లమే. ఓకే, సో చూడండి క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ. షో దట్ 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²/∆². ఓకే, ఈజీ అమ్మా. ఎంత ఈజీ అంటే చూడండి మీరే. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటిది. 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి ఇది ఏంటి సార్? మరి ఇది అంటే ఒకసారి మనం బ్యాక్కి వెళ్దామమ్మా. మాకు ఇక్కడ రాసాం కదా చూడండి ఈ ఫార్ములాస్. చూడండి ఫార్ములాస్. r ఈక్వల్ ∆/s అయితే 1/r ఈక్వల్ s/∆ కదా. మరి 1/r s/∆ అయితే ఓకేనమ్మా. మరి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏందమ్మా ఇక్కడ అంటే ఏమన్నా ఇక్కడ 1/r² అన్నాడు కదా. 1/r² అంటే ఏంటంటే స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? దీన్ని స్క్వేర్ చేస్తే 1² 1, ఆర్ని స్క్వేర్ చేస్తే r² అవుతుంది కదా. అంటే ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసాం కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేయాలి కదా. అంటే ఏమవుతుంది? s²/∆² అంతే. డియర్ స్టూడెంట్స్, 1/r s/∆ అయితే 1/r² ఏమవుతుందమ్మా? s²/∆². ఓకే, దీన్ని స్క్వేర్ చేయాలి అంతే. అలానే ఇదేమవుతుంది? 1/r1 s a/∆ అయితే 1 - r1² ఏమవుతుందమ్మా? s-a² ఈజీ. నెక్స్ట్ 1/r2 s b/∆ అయితే 1/r2² ఏమవుతుందమ్మా? s b² ఓకే. అండ్ లాస్ట్లీ 1/r3 s c/∆ అయితే 1/r3² ఏమవుతుందమ్మా? s c² ఏం ఇబ్బంది లేదు ఇక్కడ. చాలా చాలా సింపుల్ ఫార్ములాస్ అమ్మా ఇవి. ఒక్కదానికొకటి కనెక్షన్ ఉంది. సో ఇవి తెలిసినాయి అనుకోండి, ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఓకే, సో 1/r², 1/r1², 1/r2², 1/r3². రైట్. మన ప్రాబ్లంకి వద్దాం. ఏంటిదమ్మా మన ప్రాబ్లం చూడండి. 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² కదా. మరి 1/r² అంటే ఏంటిది ఫార్ములా? s²/∆². అదే రాసాం. 1/r1² అంటే ఏంటమ్మా? 1/r1² అంటే ఏంటిది? s a²/∆². అదే రాసాం. 1/r3² r2² అంటే ఏందమ్మా? 1/r2² ఇది కదా, s b² కదా, అదే రాసాం. 1/r3² అంటే ఏందమ్మా? 1/r3² s c²/∆² అంతే కదా, s c²/∆². ఓకే, సో అదే రాసాం. ఓకే, సింపుల్గా ఫార్ములాస్ రాసినాం కదా. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. మీరు చూస్తే చూడండి, ∆² కింద అదే మన ప్రూఫ్ వచ్చింది. ప్రూఫ్లో ∆² కదా ఉంది. సో ∆² రాస్తాం. అన్ని ∆² కాబట్టి ∆² రాస్తామమ్మా. ఓకేనా? అన్ని ∆² కాబట్టి ∆² రాస్తాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? వెన్ ఎవర్ డినామినేటర్స్ ఆర్ సేమ్, అన్ని డినామినేటర్స్ సేమ్ ఉంటే మనం న్యూమరేటర్ని ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం సార్? ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలమ్మా. ఇవన్నింటిని ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. చూడండి ఏంటి అవి 4 పైన ఉన్నాయి. ఫస్ట్ పైన ఉన్నది ఏంటిదమ్మా? s². నెక్స్ట్ పైన ఉన్నదమ్మా s a². నెక్స్ట్ పైన ఏముంది? s b². నెక్స్ట్ పైన ఏముంది? s c². ఇవే కదా 4 ఉన్నాయి. చూడండి, ఇవే 4 కదా. ఈ 4ని మనం యాడ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది సార్? ఏం లేదమ్మా. చూడండి ఈజీ. s² అంటే సింగిల్ కాబట్టి s². s a² s a² అంటే a b² ఫార్ములా. వాట్ ఇస్ a b² ఫార్ములా అమ్మా? a² ప్లస్ b² మైనస్ 2ab కదా. a² ప్లస్ b² మైనస్ 2ab. వీడి a వీడి b అన్నట్టు. ఓకేనా? దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ మైనస్ 2ab, 2 × sa ఆర్ 2as రాయొచ్చు. అలానే ఇది కూడా సేమ్. ఎలా రాయాలి చెప్పండి? ఇది ఎలా రాసామో అది కూడా అలా రాయండి. s² ప్లస్ b² మైనస్ 2bs. మళ్ళీ ఇది రాయండి. s² ప్లస్ b² మైనస్ 2cs. సింపుల్.
ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సారీ సి స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs. చూడండి ఇంట్రెస్టింగ్ ఉంది కదా. రైట్, నెక్స్ట్ ఏమవుతుందమ్మా, నెక్స్ట్ ఏమైంది చూడండి. ఎస్ స్క్వేర్ ఎన్ని 1 2 3 4 4. సో 4 ఎస్ స్క్వేర్లు. ఓకేనా, 4 ఎస్ స్క్వేర్లు వస్తాయి. 1 2 3 4 4 కదా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs, మైనస్ 2as మైనస్ చూడండి ఇక్కడ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs కదా. ఇది ఉన్నాయి ఇక్కడ. ఏం కామన్ అవుపిస్తుంది మీకు, ఏం కామన్ అవుపిస్తుందమ్మా, అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇంకా ఇంకా 2 కదా, 2 ఇంకా ఎస్, ఇది కామన్. అన్నిట్లో మైనస్ ఉన్నాడు, అన్నిట్లో 2 ఉన్నాడు, అన్నిట్లో ఎస్ ఉన్నాడు. మరి మిగిలిపోయింది ఏంటిదమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇదే కదా. అదే ఇక్కడ రాస్తున్నాం, అదే ఇక్కడ రాస్తున్నాం. మైనస్ 2s ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అమ్మ. ఓకేనా, ప్లస్ ఇంకేం మిగిలింది, ఏ స్క్వేర్ మిగిలింది, బి స్క్వేర్ మిగిలింది, సి స్క్వేర్. అదే లాస్ట్కి రాస్తున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే రైట్. సో ఇది ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనం రాసాం, అదే ఇక్కడ మనము రాసాం. చూడండి ఇక్కడ అదే ఇక్కడ రాసాం, చూడండి అదే ఇక్కడ రాసాం, చూడమ్మా అదే ఇక్కడ రాసాం. ఓకే, ఇది ఎక్స్పాండ్ చేసాము, ఈ నాలుగిటిని ఎక్స్పాండ్ చేసి ఇది వచ్చింది. మళ్ళీ మనకు 4s స్క్వేర్ మైనస్ 2s